హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇదొక చిన్న సింపుల్ వీడియో అండి. బట్ సింపుల్ కానీ రెసిపీస్ అయితే మటుకు సూపర్ యమ్మీ టేస్టీగా ఉన్నాయి. నేను చేసిన రెసిపీస్ అయితే మటుకు సింపుల్ గ్రీన్ పీస్ పులావ్ అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనం ఇలా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కావాల్సిన మసాలా సామాలు, ఇంకా ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఎక్కువగా అయితే వేయలేదు. ఇవన్నీ కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, అవి నేను ఒక కప్పు వరకు వేసుకున్నానండి. ఎందుకంటే ఇవే మన రెసిపీకి మేజర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. గ్రీన్ పీస్ పులావ్ అని చెప్పాను కదా, సో అందుకని నేను ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నాను. మరి ఎక్కువగా కూడా వేసుకోకండి, మరి డామినేట్ అయిపోతుంది రెసిపీ. అంటే ఆ గ్రీన్ పీస్ తిన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. పులావ్ తిన్న ఆ టేస్ట్, ఆ ఫీల్ అనిపించదు. జస్ట్ ఓన్లీ నేను ఇక్కడైతే ఒక 1.5 కప్కి రైస్కి నేను 1 కప్ అయితే తీసుకున్నానండి. కొంచెం 1 కప్కి కొంచెం తగ్గించే తీసుకున్నాను. ఈలోగా నేను ఇక్కడ నానబెట్టిన రైస్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే నార్మల్ రైసేనండి, మనం ఇంట్లో డైలీ యూస్ చేస్తాం కదా, సోనా మసూర్, ఆ రైసే తీసుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ పలావ్స్కి వాటికి పెద్దగా నాకు బాస్మతి రైస్ అంతగా నచ్చదు. సో ఇంట్లో యూస్ చేస్తాం కదా మనం, ఈ సోనా మసూరి, సాంబా మసూరి ఇలాంటివి ఉంటాయి కదా, ఆ జనరల్ రైసే నేను ఎక్కువగా యూస్ చేస్తానండి ఈ ఇంట్లో ఈ రెసిపీస్ చేయడానికైతే. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం ఈ రైస్ కూడా అందులో ఆ మసాలాకి బాగా పట్టి వేగితే బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది. లేదంటే ఆ రైస్ వేసిన వెంటనే వాటర్ వేసామనుకోండి, కొంచెం మనకి ఇది నార్మల్ రైస్ అని చెప్పాను కదా, కొంచెం మనకి పేస్ట్ అయిపోయినట్టు, అంటే ఓవర్ విజిల్ చేసినట్టు అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ వేగిన తర్వాత నేనైతే వాటర్ వేసుకున్నాను. ఇది నార్మల్ రైసే కాబట్టి నేను 1:2 వేసుకున్నానండి. అదే బాస్మతికి అయితే మటుకు 1కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం కదా. ఇక్కడ నేను వాటర్ అయితే వేసేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకున్నానండి నేను. వాటర్ అయితే ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఓన్లీ జస్ట్ 3 విజిల్సే ఇచ్చానండి రైస్కి అయితే మటుకు. మరి ఎక్కువగా కూడా విజిల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం మ్యాష్ అయిపోతాయని చెప్పి, ఆల్రెడీ అవి ఫ్రోజన్ కదా, సో ఎక్కువ కుక్ చేసినా అవి మ్యాష్ అయిపోద్ది. అది తిన్నప్పుడు ఆ ఫీల్ మనకు తెలియదు, బఠానీ అంతా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది. సో అందుకని నేను ఓవర్ కుక్ అయితే చేయట్లేదు. సరిపోతుంది, 3 విజిల్స్ ఈ రైస్కి సరిపోతుంది. మంచిగా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది కూడా. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడైతే విజిల్స్ ఇచ్చేస్తున్నానండి. 3 విజిల్స్ అంతే. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి, సాల్ట్ అంతా మనకి లోపల రైస్లో మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ లిడ్ అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ అండి, 3 విజిల్స్కి చాలు మనకి. నార్మల్ రైస్ కదా అని మనం రైస్ పెట్టినట్టు 4 అయితే అస్సలు పెట్టద్దు, పేస్ట్ అయిపోతుంది లోపల, గ్రీన్ పీస్ అన్నీ పేస్ట్ అయిపోతాయి. నేను ఇక్కడ ఇంకో పక్కనైతే సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి. కర్రీ కానీ చెప్పక్కర్లేదు, ఫ్రై అని కూడా కాదు, రెండిట్లో మిక్స్లా ఉంటుంది. బట్ నిజంగా ఆ పులావ్కి ఇది మంచి టేస్ట్ అయితే ఇచ్చిందండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా కడాయి ఇది నాన్ స్టిక్ కదా, యూస్ చేయగా అది అలా అయిపోయింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా మంచి వెజల్స్ తీసుకొని కుక్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఆ యూట్యూబ్లో నేను మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా మంచి మంచి వెజల్స్ అన్నీ తీసుకొని నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసుకొని జస్ట్ ఓన్లీ ఒక చెక్క, ఒక పువ్వు, ఇంకా కసూరి మేతి అండి. ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు నేను. చెప్పాను కదా ముందే, లైట్గా తినాలి, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పాను కదా, సో అంతా లైట్గానే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇందులో అల్లం వెల్లుల్లిలో కూడా నేను ఎక్కువగా అల్లం వాడనండి, మోస్ట్లీ వెల్లుల్లే వాడతాను. వెల్లుల్లి మంచిది, ప్లస్ మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది ఫుడ్కి. సో ఎక్కువగా నేను వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనైతే మటుకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆయిల్లో కొంచెం ఆ మసాలా, అంటే మసాలా ఇట్ మీ ఐస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అన్నాను కదండి, అదే మసాలా. అంటే మళ్ళీ మీరు ఏవో మసాలా అనుకోకండి. జస్ట్ ఇక్కడ నేను ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఒకే ఒక ఆనియన్ వేసానండి. ఆనియన్ కూడా నేను ఎక్కువగా వాడలేదు, చెప్పాను కదా అన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఫాస్ట్గా అయిపోవాలి, ప్లస్ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవి, చాలా ఎంజాయ్ చేయాలి ఆ ఫుడ్ అని. అన్నీ సింపుల్గా, ఈవెన్ క్యారేజెస్కి, నైట్ టైం డిన్నర్స్కి ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అండి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా, ఇది ఒక 1/2 kg వరకు ఉంటుందండి. దీన్ని నేను ముందు రోజు నైటే నేను ఉప్పు కారం వేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈజీగా అయిపోతుంది, ప్లస్ మనకి కొంచెం బాగా మ్యారినేట్ అవుతుంది కదా, ఉప్పు కారం అన్నీ వేసాక చికెన్ సాఫ్ట్ కూడా అవుతుంది. ఇన్ కేస్ మీకు అలా వద్దు అన్నప్పుడు లెమన్ వేసైనా పెట్టేసుకోండి, చికెన్ అయితే మంచి సాఫ్ట్గా వస్తుంది. జస్ట్ ఇవన్నీ
ఒకసారి ఇలా స్టిర్ ఫ్రై అయితే ఇచ్చేసి కొంచెం క్యాప్ పెట్టేసేయండి. ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్‌తోనే ఈ చికెన్ అంతా మనకి కుక్ అయిపోవాలనమాట. ఆల్మోస్ట్ చికెన్ మనం వేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ మనకి ఆయిల్‌లో బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేనేం పెద్దగా వేసుకోవట్లేదండి. జస్ట్ ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా ఒక 1 స్పూనే వేశాను చికెన్ మసాలా. ఎక్కువ కూడా వేయలేదు. ఎందుకంటే క్వాంటిటీ తక్కువే కదా! మరీ ఓవర్‌గా వేసినా మసాలా స్మెల్లే అనిపిస్తుంది. ఒకసారి ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఇలాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం ఈ మసాలా పౌడరు అన్నీ వాటికి పట్టేలాగా. చూస్తున్నారు కదా ఆయిల్‌లో అయితే బాగా కుక్ అవుతుందండి. ఆయిల్ ఇంకా ఉన్నది. ఇంకా మనకి కొంచెం చికెన్ ఫ్రై అవ్వాలి. లాస్ట్‌లో నేను కొంచెం కారం చూసి అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనకైతే ముందుగా చిల్లీ పౌడర్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా! సో, లాస్ట్‌లో చూసి నేను కారం అది వేసి అలాగే సాల్ట్ కూడా వేసి ఒకసారి నేను కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకేం వేయక్కర్లేదండి. ఇంతే జస్ట్ మనం ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను లాస్ట్‌లో వేసింది ధనియాల పౌడర్ అండి. ఇందాకల వేసిన జీలకర్ర. ఇవన్నీ వేసేసాం కదా! వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేయడమే. చూస్తున్నారు కదా! చికెన్ అయితే సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. కొంచెం గ్రేవీ కూడా రిలీజ్ అయింది. చెప్పాను కదండీ! ఈ చికెన్‌తో వచ్చిన వాటర్‌తోనే మొత్తం అంతా కుక్ అవ్వాలి. అప్పుడు మనకి మంచిగా గ్రేవీ ఎక్కువగా కూడా కాకుండా పీస్‌కి అంటుకునేలా వస్తది. మరీ టూ వాటరీగా అక్కర్లేదు. జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకి. ఇంకా కొంచెం ఆయిల్ ఉంది. సో, ఇంకా ఇది కొంచెం ఉడికితే మనకి ఇంకా పీస్ అనేది సాఫ్ట్‌గా బావుంటుందనమాట. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను మీరు చూసారు కదా! నా గ్రీన్ పీస్ పలావ్ అయిపోయిందండి. కుక్కర్ అయితే ఓపెన్ చేశాను. చూస్తున్నారు కదా! ఎంత పొడి పొడిగా వచ్చిందో. అందుకే చెప్పానండి ఓన్లీ 3 విజిల్స్ అంతే. ఎక్కువగా అయితే మరి విజిల్స్ ఇస్తే మటుకు ఆ గ్రీన్ పీస్ స్మాష్ అయిపోతుంది. రైస్ కూడా మనం నార్మల్ రైస్ వాడాం కదా! అదే పేస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇదైతే మా హస్బెండ్ క్యారేజ్ బాక్స్ రెసిపీ అండి. తనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.